నా పేరు సలీమా సార్. నేను ఖమ్మం నుండి వచ్చాను. నేను చెప్పేది, మేము హిందీ పండితులం సార్. తెలంగాణ ముఖ్యమంత్రులు గౌరవనీయులైనటువంటి మా రేవంత్ అన్నకు పాదాభివందనం చేసి మా దీనగాథ చెప్తున్నాం సార్. మీ సహాయం కోసం మేము దీనంగా ఎదురు చూస్తున్నాం సార్. సార్, మేము హిందీ పండితులు పూర్తి చేశామండి. పూర్తి చేసి గురుకుల ఎగ్జామ్స్ రాసాము. గురుకులాలో కూడా మెరిట్ లిస్ట్లో ఉన్నాం 1:2లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హిందీ ప్రచార సభల ద్వారా డిగ్రీలు పొందారు, అవి చెల్లుబాటు అవ్వవు జీవో 25 ద్వారా అని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేశారు సార్. ఈరోజు డిఎస్సిలో కూడా ఆ జీవో ద్వారా మేము అనర్హులమవుతున్నాం. మేము మీకు విన్నవించుకునేది ఏంటి అంటే సార్, మాకు అవకాశం కల్పించండి. జీవో 25 రద్దు చేయండి, లేదా సవరణ అయినా చేసి మాకు ఒక కట్ ఆఫ్ డేట్నే ఇవ్వండి సార్. మా జీవితాలు రోడ్డున పడ్డాయి, అన్యాయమైపోతున్నాం సార్. 17కి ముందు మేము 2017లో జీవో వస్తే మేము ఎప్పుడో 2011లోనే మా ట్రైనింగ్ అది పూర్తి అయిపోయింది సార్. హెచ్పిటి పూర్తి చేసి ఉన్నాము, టెట్ అర్హత పరీక్ష క్వాలిఫై ఉన్నాము. ఈరోజు గురుకులాల్లో కూడా మంచి మెరిట్ లిస్ట్లో ఉన్నాం సార్. మా జీవితాలు ఆగమైపోతున్నాయి. మీరు మాకు సహాయం చేయాలి. మా దీనగాథ తెలుసుకొని మాకు సహాయం చేస్తారని దీనంగా ఎదురు చూస్తున్నాం సార్. అన్న రేవంత్ అన్న, మీ సహాయం కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం అన్న. మాకు హెల్ప్ చేయండి. మీరు జీవో రద్దు చేసినా మీ ఇష్టం, సవరణ చేసినా మీ ఇష్టం, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము ఆ జీవో ముందే డిగ్రీలు పూర్తి చేసి ఉన్నాం హిందీ ప్రచార సభల ద్వారా. మీరు మళ్ళీ డిగ్రీలు చేసుకురండి అన్నా చేసుకొస్తాం, అట్లా కూడా చేసుకొస్తాం, మీ ఇష్టం అన్న. కానీ మాకు ఒక కట్ ఆఫ్ డేట్ ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న. మీకు పాదాభివందనం చేస్తూ మా దీనగాథ తెలియజేస్తున్నాం. ప్లీజ్, చాలా బాధపడుతున్నామన్నా. థ్యాంక్ యూ సార్. నేను సూర్యాపేట నుంచి వచ్చిన. మేము 2014 కంటే ముందే డిగ్రీలు హిందీ పండిట్ ట్రైనింగ్ చేసి 2014 కంటే ముందే టెట్లో క్వాలిఫై ఉన్నాము. మేము 2017లో గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 25th జీవో ద్వారా మేము అన్ని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లకి మేము అనర్హులుగా ప్రకటించి మమ్మల్ని రోడ్డు మీద పడేశారన్న. అయితే మేము కోరేది ఏంటంటే 2017లో జీవో వస్తే 2014 కంటే ముందే డిగ్రీలు చేసి ఉన్న మేము ఇప్పుడు మళ్ళీ 2017లో వచ్చిన జీవో ద్వారా మేము ఎట్లా అనర్హులం అవుతామో మాకు అర్థం కాకుండా మా బతుకులు రోడ్డు మీద పడేశారు సార్. అయితే మేము అనేది ఏంటంటే కనీసం 2017లో జీవో తెస్తే 2014 కంటే ముందు చేసిన వారికైనా కట్ ఆఫ్ డేట్ ఇస్తూ అర్హత ఇవ్వాలని క్యూ న్యూస్ ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నా. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ, సార్, ఎంతోమంది హిందీ విద్వాన్ మాధ్యమ పూర్తి చేసి ఈ రోజున రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. వాస్తవానికి 1970 నుంచి 2017కు ముందు వరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హెచ్పిటి జీవో నెంబర్ 1415 జీవో ద్వారానే హెచ్పిటి పూర్తి చేసి విద్వాన్ చేసి హెచ్పిటి పూర్తి చేసి ఇప్పుడు ఉద్యోగాలు పొంది ఉన్నారు సార్. దాదాపు 95% టీచర్సు ఆ ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రమోషన్స్లో కూడా వాళ్ళని ఉంచడం అనేది జరిగింది. మరి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించి సడన్గా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 25 ద్వారా మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టి మీరు ఈ పోటీ పరీక్షలో మీరు అనర్హులు అని చెప్పి ప్రకటించడం అనేది చాలా బాధాకరం. దాదాపుగా 30,000 నుంచి 40,000 కుటుంబాలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. దయచేసి మా అందరి యందు దయ ఉంచి మిమ్మల్ని ఎన్నుకున్నదే గత ప్రభుత్వం చేయని పని మీరు చేస్తారని చెప్పి మా రేవంత్ అన్న చేస్తాడన్న నమ్మకంతో మిమ్మల్ని మేము ఎన్నిక చేసుకోవడం జరిగింది సార్. మేము ఎలక్షన్స్ ముందు కూడా మన పార్టీని గెలిపించడం కోసం ఎన్నో విధాలుగా మేము పాఠశాలలో కావచ్చు, లేకపోతే మా గ్రామాల్లో కానివ్వండి, ఎన్నో రకాలుగా మేము ప్రయత్నం చేసి మన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం సార్. మన ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో మా రేవంత్ అన్న మా ముందుండి, పెద్దన్నలా ముందుండి మమ్మల్ని నడిపిస్తాడు, మాకు సక్సెస్ని ఇస్తాడు అని చెప్పి మేము నమ్మినాం సార్. ఖచ్చితంగా మీరు ఆ దిశగా నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 25ని రద్దు చేసినా పర్వాలేదు, లేకపోతే సవరణ చేసినా పర్వాలేదు. ఉన్నత కమిటీలో మా బాధని ఖచ్చితంగా మీరు తీసుకొచ్చి ఆ ఉన్నత కమిటీ సభ్యులకు చేరవేసి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాం సార్. దయచేసి మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.